బిగ్ బాస్ సీజన్ 3 ఈ సీజన్ 3లో అలీ రజాని హౌస్లోకి పంపించిన తర్వాత కుటుంబ సభ్యులు అంటే బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య బాగానే ఉంది, కానీ బయట ఉన్న వీక్షకులు మాత్రం ఫైర్ అవుతున్నారు. మేమొద్దన్న కంటెస్టెంట్ని లోపల పంపించి మీరు ఏం చేస్తున్నారు అన్నట్టుగా బిగ్ బాస్ పై సెటార్ల వర్షం బాగానే పనిచేస్తోంది. కానీ బిగ్ బాస్ ఏమనుకుంటే మనకేమన్నట్టుగా తనకు నచ్చిన స్ట్రాటజీలను ప్లే చేసుకుంటూ తనకు నచ్చిన కంటెస్టెంట్స్తో గేమ్ ఆడిస్తూ ఉన్నాడు అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్లో లేటెస్ట్గా పెట్టిన 4 రాళ్ళు ఎన్నికేసుకోండి అన్న టాస్క్ అయితే మహేష్ని బాగానే ఇబ్బంది పెట్టేస్తోంది. మహేష్ తన చిత్తూరు స్లాంగ్లో మాట్లాడే మాటలు ఎంత ఫేమస్సో తెలిసిందే. అందుకే తాను సర్వైవ్ అవుతూ యూట్యూబ్ ఫన్ బకెట్ స్టార్గా పేరు తెచ్చుకున్న ఇక్కడ బిగ్ బాస్లో కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాడు. సో 4 రాళ్ళు వెనకేసుకునే పనిలో పడ్డారు హౌస్ మేట్స్. ఇందులో రాహుల్ లేటుగా రావడంతో ఎవరి స్టోన్స్ తీసుకోవాలా అని చాలానే కష్టాలు పడ్డారు. ఓ పక్క శివజ్యోతి వైపు వెళ్తే అక్కడ చుక్కెదురైంది. ఇక పునర్నవి ఏమన్నా ఇస్తుందనుకుంటే చేకోరికేసింది. ఇక ఆ తర్వాత మహేష్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాడు, కానీ మహేష్ చాలా చిరాకు వచ్చేసింది. దీంతో దెబ్బకి తన దగ్గరున్న రాళ్లు కూడా నేలకేసి కొట్టి వెళ్ళిపోయాడు. పక్కనున్న బాబా భాస్కర్ శ్రీముఖి గొంతు చించుకొని ఇది గేమ్, నువ్వు ఆడాలి అని చెప్తున్నా, గేమ్ ఆడాలి కానీ ఇలా మీద పడిపోతే ఎలా అంటూ తన భాషలో యాసలో అర్చుకుంటూ వెళ్ళిపోయాడు. దీంతో కొంచెం జ్ఞానోదయం తర్వాత మళ్ళీ తన రాళ్ళ కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. అలాగే పునర్నవికి తానే స్వయంగా ఇచ్చిన 200 రూపాయల విలువ చేసే స్టోన్ని తిరిగివ్వమంటే పునర్నవి చీపోమంది. దీంతో మళ్ళీ తన యాస భాషలో పునర్నవిని బతిమలాడుకున్నాడు మన మహేష్. సో ఇలా హౌస్ మేట్స్ రాళ్ల కోసం ఒకరినొకరు కొట్టుకోలేదు, కానీ రాళ్ల కోసం మాత్రం బాగానే వెతుకులాట ప్రారంభించారు. మరి రేపటి రోజు కూడా దీని గురించి ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఎవరు విన్ అవుతారు అనేది తెర మీద మనం బిగ్ బాస్లో చూడాల్సిందే. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.